God has a plan and purpose and God has a timing. దేవునికి ఒక సమయం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు నేను సమయ ప్రకారం చేయకపోతామో కానీ మన దేవుడు మాత్రం సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హీ నోస్ వెన్ టు డూ అండ్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. చాలాసార్లు మనం ఎర్లీగా అయిపోవాలనుకుంటాం. చాలాసార్లు చెట్టుకున్న మామిడికాయ వెంటనే ముగ్గిపోవాలనుకుంటాం. మనం కొంచెం టైం ఉంటుంది. కోడి గుడ్డలను పొదగడానికి కొంచెం టైం ఉంటుంది. ఒక యవనస్తురాలు పెండ్లి చేసుకున్న తర్వాత గర్భం దాల్చిన తర్వాత ఆ బిడ్డ బయటకు రావడానికి కొంచెం టైం ఉంటుంది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. దేవునికి ఒక ఆలోచన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను త్వరపెట్టాలని, ఎర్లీగా చూసేయాలని ఆలోచన చేసి పీపుల్ చాయిస్. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠను మనం నేర్చుకోవాలి. మ్యాన్ సెలక్షన్ ఎప్పుడు కూడా పైనుండి కిందకి దిగజారిపోతూనే ఉంటుంది, కానీ దేవుని చాయిస్ మాత్రమే ఉన్నతమైన స్థానాలకు ఎగబాగుతూ ఉంటుంది. నీ చాయిస్ ఎప్పుడు క్షీణించిపోయేదే, కానీ దేవుని చాయిస్ మాత్రం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందేది. హల్లెలూయా. నేర్చుకోవాల్సిన సత్యం ఇదే. మన జీవితాల్లో దేవుని చిత్తానికి మన జీవితాలు కనెక్ట్ చేద్దాం. ఆయన చిత్త ప్రకారం మనం జీవిద్దాం. కంటికి కనబడేదంతా ఆశించొద్దు. కంటికి కనబడే ఆకర్షణలో పడిపోయి ప్రతి విషయంలో దేవుని చిత్తానికి దూరం అవ్వద్దు. ప్రియ సహోదరి, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని కోరుతున్నాడు.